హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయ గుజ్జు పచ్చడి 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గుజ్జు పచ్చడి మనకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 15 ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలో ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ఆయిల్లో 5 ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకునే ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలను మిక్సీ వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు మిక్సీ వేసుకున్న జార్లోని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయలను మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా బరకగా వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న ఉల్లిపాయను ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఎండుమిరపకాయల్లో వేసుకోవాలి. తరువాత పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ గుజ్జు పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిలోకి మనం తాలింపు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా తాలింపు లేకుండా తింటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయ పచ్చడి మనకు 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ గుజ్జు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ గుజ్జు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.